కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో అవైర్ అలైవ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు, ఉద్యమంలా సాగాలి అని, ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలి అన్నారు. శుభంగా వెళ్లి లాభంగా రావడం కాదు, ప్రాణంగా తిరిగి రావాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య సంకల్పం అన్నారు. హెల్మెట్ చట్టం కాదు, ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని అదే విధంగా ధరించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అరైవ్ అలైవ్ అనే ఒక వినూత్నమైన ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి తెలంగాణ ప్రభుత్వము అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంని చేపట్టింది. ఈ ప్రోగ్రాంని విచ్చేసినటువంటి ఏఎస్పీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, ఎంవిఐ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్కి, ప్రజలకు, పెద్దలకు, నా ముందున్న చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉగ్రవాయి గ్రామానికి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. నాకు చాలా ఇష్టమైన గ్రామం ఇది. ఇక్కడ రోడ్డు భద్రత గురించి నేను ఎక్కడ మాట్లాడినా సరే నేను తీసుకునే ఉదాహరణ ఉగ్రవాయి గ్రామం. అందుకే ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో, మన గ్రామం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. మిగతా బిక్నూరులో, మిగతా చోట్ల పిలిచినప్పటికీ నేను ఉగ్రవాయి గ్రామానికే విచ్చేస్తాను, అక్కడే ఈ ప్రోగ్రామ్ని మొదలు పెడతానని చెప్పి నేను కోరడం. సో దానికి స్ఫూర్తి మీరే. మీరందరూ కూడా నా దృష్టిలో ఒక రోల్ మోడల్స్. మీరందరూ కూడా మీరు ఒక ఘనతను సాధించారు. గత 11 నెలలుగా ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈ రోడ్డు భద్రతను ఫాలో అయ్యి మీరు ఒక చరిత్ర సృష్టించారు. కాబట్టి ఈ గ్రామము నాకు ఫేవరెట్ గ్రామము, అందుకే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను. సో మొదటగా ప్రసంగం స్టార్ట్ చేసే ముందు ఇందులో చాలామంది, కొంతమంది ఈ మీటింగ్ మనకు ఎందుకు అని కొంతమంది ఫోర్స్ కూడా వచ్చి ఉంటారు. ఈ మీటింగ్కి చిన్న పెద్ద, వాడు వీడని తేడా లేదు. ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ చేయాలి.